ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నాడు అటు మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, మనము శరీర మూలంగా జన్మించింది శరీరముగా ఉంటుంది. అదే ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అయి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర రూపంగా జన్మించినది, రెండోది ఆత్మరూపంగా జన్మించి ఉన్నది. మానవుడు తన సహజ పుట్టుక ద్వారా అతడు తన తల్లిదండ్రుల మాంస రక్తములను పంచుకొని జన్మించినందున కేవలం మనిషి అంటే అతడు శరీర సంబంధిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. శరీర సంబంధిగా ఉంటాడు. ఎందుకంటే తన తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలని పంచుకొని పుట్టేవాడు కాబట్టి. అంతేకాదండి, అతను ఎలా ఉంటాడంటే పాపిగా ఉంటాడు, అనీతిపరుడుగా ఉంటాడు, దోషిగా ఉంటాడు. ఎందుకంటే పాపములు, రకరకాల పాపములు ఏలుబడి చేస్తూ ఉంటాయి. పితృ పారంపర్య పాపం ఉంటది, పితృల దోషాలు పాపాలు ఉంటాయి, అతిక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తూ వస్తుంటాయి. ఎక్కడ నుంచి? ఆది పురుషుడు నుంచి. అంటే ప్రథమ పురుషుడు భూమి మీద మొట్టమొదటిసారిగా దేవుని పోలికలో, దేవుని రూపంలో, దేవుని చేత రూపించబడిన మానవుడైన ఆదాము. ఆ మానవుడు తప్పిపోయిన తర్వాత అతని ద్వారా కలిగిన వారంతా కూడా అతని యొక్క దోషములను, పాపములను పరిచయించుకుంటూ అక్కడ నుంచి అవి ఏలుబడి చేస్తూ వస్తూ ఉంటాయి. అలాగే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఉంటారు. వారు ఎక్కడో తప్పిపోయి ఏదో లోకి చేసి ఉంటారు. అవన్నీ కూడా ఏలుబడి చేసుకుంటా ఒకరి తర్వాత ఏలుబడి చేస్తూ వస్తూ ఉంటారు. ఇది పితృ పారంపర్య పాపము, దోషము అని చెప్తూ ఉంటారు. వీటి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎందుకంటే జన్మ తరహా పాపులమే కాబట్టి. మన జన్మలో పాపమే ఉంది, పాపం ద్వారా పుట్టిన వారం కాబట్టి ఈ జన్మ తరహా పాపులు అయిన అందరూ కూడా సహజ సిద్ధంగా పుట్టినవారు, అంటే రక్త మాంసాలతో పుట్టినవారు, రక్త మాంసాలు కలిగిన వారికి పుట్టినవారు కాబట్టి వారు పాపులుగా పెంచబడతారు. మరి కొంచెం ఆధ్యాత్మిక విషయం గురించి చూస్తే, ఇతడు ఆధ్యాత్మిక విషయాలను వివేచింపలేడు. అలాగే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఆ వారసత్వాన్ని పొందుకోలేడు. దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని ఇతను పొందుకోలేడు. ఆధ్యాత్మికతలో ఇతను పతనమైపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇతడు లోకానుసారుడుగా ఉన్నాడు కాబట్టి. శరీరానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆత్మానుసారుడు కాదు కాబట్టి ఇతను దేవుని యొక్క పరలోకపు వారసత్వాన్ని పొందుకోలేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ వారసత్వం దేవుని నుంచి వచ్చే
దేవుని నుంచి వచ్చే వారసత్వాన్ని ఇతడు అందుకోలేడు, అనుభవించను లేడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో ఒక మాట ఉంది. ప్రకృతి సంబంధి అంటే శరీర సంబంధి. ప్రకృతి సంబంధి అంటే శరీర సంబంధి. ఈ శరీర సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను చూడండి అంగీకరించుడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియులారా, ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అంటే శరీర సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. అవి వారికి ఎలా ఉంటాయంటే వెరితనంగా కనపడుతూ ఉంటాయి. దేవుని యొక్క ఆత్మ కార్యములు వెరితనంగా కనపడుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉన్నారు, జాగారాలు ఉంటున్నారు అంటే వారు ఎలా ఉంటారంటే వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు వెర్రోళ్ళు, అందుకే వీళ్ళు ఇలాగ ఉంటున్నారు అనుకుంటారు. ఎందుకంటే వారు శరీర సంబంధి కాబట్టి, లోకానుసారుడు, ప్రకృతి సంబంధి కాబట్టి, దేవుని యొక్క ఆ కార్యం అతనికి తెలియదు కాబట్టి అతనికి అవన్నీ కూడా వేరేతనంగా కనపడుతూ ఉంటాయి. అరే ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటారు, ఎప్పుడు చూసినా ఉపవాసం అంటారు, లేదా ఎప్పుడు చూసినా ఏసై అంటూ ఉంటారు. ఏంటి వీళ్ళు అన్న భావం వాళ్ళకు కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని చూసుకునేవారు. ఉపవాసం ఉంటే అయ్యో నాకు ఈరోజు ఏమైపోద్దు, నేను ఉపవాసం ఉంటే నా శరీరంలో ఎక్కడ బలహీనత వస్తుందో, నా శరీరంలో ఎక్కడ అనారోగ్యం వస్తుందో, నేను ఎక్కడ బలహీనుడు అయిపోతానో, ఎక్కడ పడిపోతానో అని శరీర సంబంధంగా ఆలోచించేవారు. అసలు దేనికి ఉపవాసం ఉండాలి, ఏముండాలి, ఉపవాసం ఉండాల్సిన అవసరం నాకేంటి అని శరీర సంబంధి అనుకుంటూ ఉంటారు. మరి ఆత్మ సంబంధి దినదినము శరీరం నలకొట్టుకుంటూ ఉపవాసాలతో, జాగారాలతో ప్రభు కోసం ప్రభుని కనిపెట్టుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమేనండి. ఇవన్నీ చూస్తే ఆత్మ సంబంధం చూస్తే ఈ శరీర సంబంధికి ఎలా ఉంటదంటే అతను చూడగానే ఇతనికి వెర్రితనంగా కనపడుతూ ఉంటది. వెర్రివాడిని చూసినట్టు చూస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతడు ఎప్పుడు కూడా ఆత్మ విషయాలు అంగీకరించడు. అవి ఎప్పుడు కూడా అతనికి వెరితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగు వాడికి మాత్రమే అవి గ్రహింపులకు వస్తాయి. వివేచం కావాలి. ఏది ఆత్మానుసారమైన వివేచన కావాలి. ఆ వివేచన ఉంటే మాత్రమే అవి గ్రహింపులోకి వస్తాయి. అరే ఎందుకు ఉపవాసం చేయాలి, ఈ రోజున ఎందుకు అతను ఉపవాసం చేస్తున్నాడు, ఎందుకు అతడు జాగారం చేస్తున్నాడు అంటే దేవుని కనిపెట్టడం కోసం, దేవుని సన్నిధిలో అతను ప్రార్థన ఫలించడం కోసం, ఇదిగో దేవుని నుంచి అతను ఈవులు పొందుకోవడం కోసం, అవి పొందుకొని అనుభవించడం కోసం అతడు ఉపవాసం చేస్తున్నాడు. అతడు జాగారం చేస్తున్నాడు. దేవునితో సాంగత్యం చేయడానికి, దేవునితో కలిసి నడవడానికి, దేవునితో కలిసి ఆ భక్తి, వైరాగ్యం, ప్రతిష్టలో, సమర్పణలో ఒక స్థాయికి, అత్యున్నతమైన స్థాయికి రావడానికి, ఉన్నతమైన అనుభవంలోకి రావడానికి ఆ ఉపవాసం చేస్తూ తన శరీరాన్ని నలగొట్టుకుంటూ దినదినము జాగారాలతోనూ ఉపవాసాలతోనూ శరీరం ఎక్కడ హెచ్చి అయిపోతుందో అని దాన్ని అనగొట్టుకుంటూ, అంటే ఒక విధంగా చెప్పాలంటే శరీరాన్ని లోబరుచుకోవటం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఉపవాసం చేస్తాం? శరీరం మన కంట్రోల్లో ఉండడం కోసం. మనం ఫుల్గా ముప్పొట్లా తిన్నామనుకోండి, ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆయాసం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునండి.
తిన్న వెంటనే ఏమొస్తుంది? నిద్ర. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఇంతకు మించి కావాల్సిందేముంది ఈ లోకములో అనుకున్నాడు ఒకతను. అతని ఏంటంటే 7 సంవత్సరాలు పండాల్సిన పంట ఒకే సంవత్సరం పండింది. అతనికి రావాల్సినంత ఒకేసారి కలిసొచ్చేసింది. ఈ కలిసొచ్చిందని ఏం చేయాలా అని చెప్పి పాత కోట్లన్నీ తీసేసి కొత్త కోట్లు కట్టించాడు. దాన్నేమంతా వాటిలో నిలబెట్టుకున్నాడు. మొత్తం ఫుల్‌గా స్టాక్ చేసుకున్నాడు. మంచమెక్కాడు. మంచం మీద పరుండి అంటాడు గదా! నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతకాలం అంటే ఇక నేను కష్టపడాల్సిన పని లేదు. 7 సంవత్సరాలు నేను హ్యాపీగా కూర్చొని తినొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఇక వేరే లోకం లేదు, వేరే ఏది లేదు. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఈ శరీరం అదే కోరుకుంటది. ఇంకా కొంచెం విశ్రాంతి, ఇంకా కొంచెం అలసట, ఇంకా కొంచెం బద్ధకం, ఇంకా కొంచెం సోమరితనం. ఇవన్నీ కూడా శరీరం కోరుకుంటుంటది. ఎళ్దాంలే, చేద్దాంలే, తిందాంలే, చూద్దాంలే, ఆఖరి తినడానికి కూడా బద్ధకం వచ్చేస్తుంటది. ఎందుకంటే పడుకుందాం. కొంచెం 2 అడుగులు వేయగానే ఎళ్ళి పడుకోవాలి కాళ్ళకేస్తున్నాయి. కొంచెంసేపు 5 నిమిషాల నుంచోగానే కాళ్ళకేసి పడుకోవాలి. కూర్చోవాలి. ఇలా శరీరం సుఖానికి అలవాటు పడిపోతుంటది. ఎంత సుఖానికి ఈ రోజున అలవాటు పడుతుందంటే, ఈ శరీరంలో లోపలికి పంపించేవని అన్నాం కదా! మా ప్రాణమా తిను, తాగుము, తినుము అని. ఏది దొరికితే అది తిని, తిని, తిని ఈ శరీరానికి వ్యాయామం లేక, ఈ శరీరం అలాగే తిష్టేసి ఉంచి మంచం మీద కుర్చీలోనో ఎంతవరకు అలా కూర్చొని, కూర్చొని, కూర్చొని ఏమైపోతది? పెరిగిపోతుంటది ఊబకాయం. శరీరం పెరిగిపోతుంటది. అంతేకాదు ఇక కాళ్ళు కదపలేం, చెయ్యి కదపలేం. ఆ విధంగా అయిపోతూ ఉంటది. అన్నిటి కూడా ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి తగినట్లుగా ఇంకో విషయం చెప్పమంటారా? రోగాలు. ఒకదాని వెనకాల ఒకటి దాంట్లోకి జాయిన్ అవుతూ ఉంటాయి. ఇంకా కావాల్సింది ఏముంది? తినుము, తాగుము, సుఖించుము. ఇది శరీర స్వభావం. ఇది మనకు లోబడేది కాదు. ఈ శరీరం మనకు లోబడదు. ఈ శరీరం మన మాట విందు. మరేం చేస్తదంటే ఎంతవరకు దాని మాటే మనం వినాలి తప్ప మన మాట విందు. మరి దీన్ని లోబరుచుకోవాలి. దీన్ని మనం లోబరుచుకొని దీన్ని మన అండర్‌లో తెచ్చుకోవాలి. దీన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి? దినదినము ఉపవాసాలతోనూ, జాగారాలతోనూ మాత్రమే సాధ్యం. అది అప్పుడు మన మాట వింటుంది. మన కంట్రోల్‌లో ఉంటుంది. లేదా మనము మన శరీర కంట్రోల్‌లో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్జెంట్ పని ఉంది ఎళ్ళాలి. అను ఎళ్ళాలి తప్పదు ఎళ్ళాలి. కానీ శరీరం సహకరించదు. ఎళ్ళలే పరిస్థితి. ఏం చేస్తాం? శరీరానికి అలవాటు పడిపోయాం. బయట చూస్తే భయంకరమైన ఎండగుంది. లేదా బయట చూస్తే భయంకరం చలిగా ఉంది. ఈ సల్లు గాలిలో ఏం వెళ్తాంలే, రేపు వెళ్దాం. రేపు తర్వాత వెళ్దాంలే. అలా అశ్రద్ధ అయిపోతూ ఉంటది. అదే ఇది మన స్వాధీనంలో ఉంటే పనులు వెంటనే జరుగుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా శరీరం గురించి చెప్పాలంటే మనం చాలా చెప్పొచ్చండి. దినదినము కూడా మనం కొంత వ్యాయామం చేస్తూ ఉంటాం. అలా చేయలేక కాళ్ళు ఇక నేను నడవలేనయ్యా, నా వల్ల కాదు. 2 అడుగులు వేయంగానే ఇక నేను నడవలేను అంటుంటారు. అంటే శరీరాన్ని సుఖపెడుతూ ఉంటారు. శరీరం కష్టపెట్టరు. శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడరు ఇక. దాన్ని ఎంతవరకు సుఖపెడుతూ ఉండాలి. నా ప్రాణమా సుఖించుము, నా ప్రాణమా సుఖించుము. దేవునికి మహిమ కలుగును. ఈ శరీరం ఎంతగా సుఖపడుతుందో అంతగా ఆయాసపడాలి. తర్వాత గాలి పీల్చడానికి ఆయాసపడాలి, 2 అడుగులు వేయడానికి ఆయాసపడాలి, లేచి తినటానికి ఆయాసపడాలి, అన్నిటికీ ఆయాసపడాల్సిందే. తిన్నా అరగదు, తిన్న తర్వాత నడవలేము. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. శరీరాన్ని గనక మనం స్వాధీనపరచుకోకపోతే. అంటే ఎందుకు చెప్తున్నామంటే శరీరాన్ని స్వాధీనపరచుకుంటే శరీరం ఏదైనా కాదండి. మనం తిండి విషయంలో కూడా కంట్రోల్ రావాలి. ప్రతి విషయంలోనూ మన కంట్రోల్ ఉండాలి. ఇక ఎంతవరకు నిత్యం రోజు కొంతమంది తింటూనే ఉంటారు. ఒళ్ళు పెరిగిపోతూనే ఉంటది. తర్వాత కదలలేకపోతున్నాం అయ్యా, నిలవలేకపోతున్నాం అయ్యా.
మాట్లాడడానికి కూడా ఆయాసపడిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళలేరు, ఏది చేయలేరు పరిస్థితి. అంత దాకా తెచ్చుకోవడం ఏంటంటే, మనము శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. శరీర సంబంధులుగా ఉండి శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఆశలు, కోరికలు ఉంటాయి ఇంకా. ఈ కోరికలను, ఆశలను మనం తీర్చుకోవాలి. ఈ శరీరం ఏం చేస్తదంటే, తిన్న వెంటనే సుఖించు. కంట్రోల్ తప్పుతూ ఉంటది. తినంగానే ఇక రెస్ట్ కాగానే అది సుఖం. సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అదే ఉపవాసం ఉంటే, అదే జాగారం ఉంటే, దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటే, దేవునితో సాంగత్యం చేస్తూ ఉంటే, అంతుకంతుకు బలపడుతూ ఉంటాం. మన ఆధ్యాత్మిక స్థితి అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటది. అంతకంతకు మన కుటుంబం భద్రపరచబడుతూ ఉంటది. మన కుటుంబం చుట్టూ దేవుని కంచె వేయబడుతూ ఉంటది. ఆయన సన్నిధిలో మనము వర్ధిల్లుతూ ఉంటాం. మన ప్రతి అవసరత, అక్రత తీర్చబడుతూ ఉంటది. అంతకంతకు అంతకంతకు మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. దేవునితో అంతకంతకు మమేకమవుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఈ శరీరాన్ని మనం లోకి తీసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. పౌలయ్యా నువ్వు ఎందుకయ్యా ఎక్కువ ఉపవాసాలు ఉంటున్నావు, ఎందుకయ్యా ఎక్కువ రాత్రి అంతా జాగారం చేస్తున్నావు, పగలంతా ఉపవాసాలు ఉంటున్నావు, దేనికయ్యా అంటే ఆయన అంటాడు కదా, ఇదిగో నా శరీరంలో నేను హెచ్చిపోకుండా నాకు ఒక ముళ్ళు ఉంది. నేను హెచ్చిపోకుండా నాకు ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. అంతేకాదు, నేను మీకు బోధించిన తర్వాత నేను ఎక్కడ తప్పిపోతాను అని చెప్పి నా దినదినము నా శరీరమును నేను నెలకొట్టుకుంటున్నా. ఎలా నెలకొట్టుకుంటున్నావయ్యా అంటే, ఉపవాసాలతోనూ జాగారాలతోనూ నెలకొట్టుకుంటున్నా. ఏంటండి? ఉపవాసాలతోనూ జాగారాలతోనూ తరచుగా రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, పగలంతా ఉపవాసం ఉండేవాడు, బోధిస్తూ ఉండేవాడు. ఉపవాసాలతోనూ జాగారాలతోనూ నేను నా శరీరాన్ని నలగా కొట్టుకుంటున్నా. ఎందుకంటే ఆ శరీరం స్వాధీనంలో ఉంచుకోవడం కోసం, ఆ శరీరం ఆయన మాట వినడం కోసం, ఆ శరీరం ఆయనకు లోబడటం కోసం దాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. దానికి అడిగినంత పెట్టి, తిన్నంత 4 రకాలుగా నాకు కావాలి అని 4 రకాలు వచ్చి 4 రకాలు తినేసి ఫుల్గా తిన్నావు అనుకోండి, అడుగు పడద్దా? అడుగు వేయలేవు, కష్టమైపోతుంటది. అదే 2 పూటలు ఉపవాసం ఉండు, శరీరం తేలిగ్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఒక విషయం చెప్పమంటారా? సైంటిఫిక్‌గా కూడా చూస్తే, ఆరోగ్యపరంగా మనం చూసినా, వారంలో ఒక రోజైనా ఉపవాసం ఉంటే మంచిది అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఒక రోజైనా ఉపవాసం ఉండాలి. రెస్ట్ ఇవ్వాలి. ప్రతి దానికి రెస్ట్ ఇవ్వాలి. మన శరీరానికి కూడా రెస్ట్ ఇవ్వాలి. మరి మాకు అనారోగ్యాలు ఉన్నాయి కదయ్యా, మేము ఎలా ఉంటామంటారా? మీరు ఉండగలిగినంత ఉండవచ్చు, తినగలిగినంత తినవచ్చు. అంతే తప్ప శరీరాన్ని పోషించడం కోసమే తినకూడదు. వాక్యంలో ఒక మాట ఉంది. ఏమంటే, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడు అని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడు ప్రియులారా, మనుషుడు రొట్టె వలన కాదు, భోజనం వలన కాదు, ఆహార పదార్థాల వలన కాదు జీవించేది, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ కృపను పొందుకోవా. దేవునికి మహిమ కలుగును. ఏలియా, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఇదిగో తిను. ముమ్మారు పెట్టాడు దేవుడే భోజనం ఏలియాకి. ముమ్మారు భోజనం పెట్టిన తర్వాత పగలు రాత్రులు 40 పగళ్ళు 40 రాత్రులు నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 40 పగళ్ళు 40 రాత్రులు కూడా నడుచుకుంటూ వెళ్ళాడు ఏలియా. ఎక్కడిది బలం? దేవుడిచ్చినది కాదా? దేవుడు పెట్టినది కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామని ఆలోచించొద్దన్నాడు ప్రభు. ఆ సమయానికి నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శరీర విషయమై, ఈ శరీరం మనం స్వాధీనపరచుకోవాలి. అంతుకంతుకు దీన్ని మన కంట్రోల్లోకి తీర్చుకోవాలి. లేదా ఇది దాని కంట్రోల్లోకి మనం తీసుకుని వెళ్ళిపోతుంది. శరీరం వేరు, ఆత్మ వేరు.
ఆత్మ వేరు, శరీరం వేరు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుంది? ఇదిగో నువ్వు ఎంతే తినాలి, నువ్వు ఎలాగ ఉండాలి, ఇదిగో రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఈ టైంలో నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేయాలి కాబట్టి నువ్వు ఇంతే తిను అంటది. శరీరం ఏముంటది? నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకొంచెం తిను, కూర బాగుంది, ఇంకొంచెం తిను, ఇదిగో ఈ భోజన పదార్థం ఇంకా బాగున్నాయి, ఇంకొంచెం తిను. తిన్న ఏమంటే ఏమొస్తుంది? హా నిద్ర. తర్వాత నిద్రపోతాం. ఆ సమయం దాటిపోతాం. ఆత్మ చెప్పిన మాట మనం వింటలేదు. ఎందుకంటే శరీరం చెప్పిన మాట వింటున్నాం కాబట్టి. అదే లిమిట్‌గా చాలు ఇక తినొద్దు నీవు. ఇంత చాలు నీకు అని ఆత్మ చెప్పిందనుకోండి. ఆత్మ కంట్రోల్‌లో మనం ఉన్నామనుకోండి, ఆత్మ స్వాధీనంలో మనం ఉన్నామనుకోండి, చాలు ఇంత ఇక నీకు చాలు. మళ్ళీ ఇంక ఎక్కువ తింటే నువ్వు అదే కంట్రోల్. ఒక కంట్రోల్‌కొచ్చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మదనపల్లి రాజశేఖరయ్య గారు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ అధినేత. ఆయన ఆయన ముందు 10 రకాల భోజన పదార్థాలు పెట్టి, 10 రకాల కూరలు అక్కడ పెట్టినా, ఆయన దేంతో ఒక్కదానితో చూస్తే ఆ ఒక్కటే దాంతోనే ముగిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు తెలీదు, ఒక సేవకుడు చెప్తే విన్నాను. అక్కడ ఆయన ముందు 10 రకాల కూరలు పెడితే, మనమైతే ఆ 10 కూడా టేస్ట్ చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఎలా ఉందో, ఏ టేస్ట్ ఎలా ఉందో మనం చేస్తాం. కానీ ఆయన ఒక్క దాంతోనే ముగిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ కంట్రోల్ కావాలి. భోజన పదార్థాల మీద కంట్రోల్ రావాలి. మన ఇష్టానుసారిగా మనం తినడానికి కుదరదు. రాబో కాలంలో దేవుడు కత్తి పెడతాడు. పీక మీద కత్తి పెడతాడు. నువ్వు ఇంతే తినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు తిన్నారండి. ఎక్కడ తప్పిపోయారు? ఎక్కడ వాళ్ళ మీద ఉగ్రత వచ్చింది? దేవుడు ఎక్కడ వాళ్ళని అసహించుకున్నాడంటే తిండి విషయంలోనే. వాళ్ళ శరీరానికి సంబంధించిన తిండి విషయంలోనే. దేవుని మీద సనిగారు, గొనిగారు. పరలోకంలో దేవదూతలు తింటున్న ఆహారమైన మన్నా కురిపిస్తుంటే, ఆ మన్నా తిని 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 ఇది మాకు కసరేసిపోయింది, మేము తినలేకపోతున్నాం, ఇది సవి సప్పిడి లేనిది మన్నా, సవిసారం లేని మన్నా మాకెందుకు అని వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే మీకేం కావాలండి? మేము ఐగుప్తులో ఉండగా కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు తినేవారం. అక్కడ మేము మాంసం తినేవారం. ఇక్కడ మాకు మాంసం లేదు. ఇక్కడ మాకు మాంసం లేదు. మేము అక్కడ మాంసం తినేవాళ్ళం, చేపలు తినేవాళ్ళం. ఇక్కడ మాకు ఏదీ లేదు. సరే, అట్లా అంటే సరే వాళ్ళకి భోజనం మనం మోషే వారికి మాంసం ఇస్తానని చెప్పు, మాంసం పెడదాం అంటే, ప్రభువా ఇంతమంది జనం ఉన్నారు, ఎన్ని పశువులు కావాలి, ఎన్ని గొర్రెలు కావాలి, ఎన్ని జీవులు కావాలి, అది నేను చూసుకుంటాను. మోషే నువ్వు చెప్పు వెళ్ళి. దేవుడు మీకు మాంసం అడిగారు కదా, మీకు మాంసాన్ని ఇస్తాన్నాడు దేవుడు. అంటే ఆ సాయంకాల పూట సముద్రపు గాలి వీచింది. పూరెళ్ళు వచ్చి 3 అడుగులు ఎత్తున పడ్డాయి. వాళ్ళ పాలెం చుట్టూ 3 అడుగులు ఎత్తిన పూరెళ్ళు వచ్చి వాలిపోయాయి. ఇక కావాలి తీసుకొచ్చుకొని తింటమే. వాటిని తెచ్చుకున్నారు, కాల్చుకున్నారు, చక్కగా తింటున్నారు. ఆ రాత్రి అంతా తింటున్నారు. తిని 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 ఎంతగా తిన్నారు అంటే, నోటిలోంచి తింటుంటే ముక్కులోంచి బయటకు వస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగండి? నోటిలోంచి తింటుంటే ముక్కులోంచి బయటకు వస్తుందంట. వాళ్ళని చూసి దేవుడు అసహించుకున్నాడు. వాళ్ళ పళ్ళలో ఉండగానే దేవుడు వారి మీదకి ఉగ్రతను పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కంట్రోల్ కావాలి, స్వాధీనం కావాలి. ఈ శరీరం మనం స్వాధీనపరచుకోవాలి. లేదంటే శరీరం మనం తినేస్తుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, చూసిందల్లా కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఏంటి రకరకాల వంటకాలు మన సోషల్ మీడియాలో చూడటం. యూట్యూబ్‌లో చూడటం, ఆర్డర్ పెట్టేయటం. చాలా సింపుల్ అయిపోయింది. ఆర్డర్ పెట్టేయటం, వచ్చేయటం, తినేయటం. ఇది ఫ్యాషన్‌గా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికి ఒక లిమిట్ కావాలండి. అన్నీ కూడా కంట్రోల్‌లో ఉండాలి.
నువ్వు కంట్రోల్‌లో ఉండాలంటే నువ్వు అన్ని తిండి విషయంలో, శరీర విషయంలో నువ్వు కంట్రోల్ అయి ఉండాలి. నీవు గనుక ఎప్పుడైతే శరీరాన్ని నీ స్వాధీనపరుచుకుంటావో సమస్తం కూడా నీవు స్వాధీనంలో ఉంటావు. ఆత్మ స్వాధీనంలో ఉంటావు. నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేనప్పుడు ఆత్మ స్వాధీనంలో నువ్వు ఉండలేవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యోబు పుస్తకం 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందుతాడు. పువ్వు వికసించినట్లు. చూడండి, నరుడు కొద్ది బాధపడుతూ ఉంటాడు. కొద్ది దినముల వాడై పువ్వు ఏ విధంగా వికసిస్తుందో అలా వికసించినట్లుగా వాడు పెరిగి వాడిపోతాడు. వాడు నీడ కనపడకపోనట్లు వాడు నిలువక పారిపోతాడు. అట్టి వాని మీద చూడే, అలాంటి వాడి మీద వాడిపోయేవాడు, పొద్దున్నే పూసి సాయంకాలం వాడిపోయి పువ్వు లాంటి వాడు. అలాంటి వాడి మీద ఆయన కనికరము చూపి అలాంటి వాడి మీద దేవుడు కనుదృష్టి ఉంచాడు. తీర్పు నొందుటకై. చూడండి, అలాంటి వాడు పొద్దున్నే పూసి సాయంకాలం వాడిపోయే పువ్వు లాంటి వాడి మీద ఆయన కనుదృష్టి ఉంచాడు దేవుడు. కనుదృష్టి ఉంచడమే కాదు, వాడిని దగ్గరకు తీర్పులోనికి తీసుకుని వచ్చాడు. పాప సహితిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. దేవునికి మహిమ. ఒక్క నిమిషం, దేవునికి మహిమ కలుగును గాక. పాప సహితుడిలోంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే చూడండి, పాప సహితులోంచి పాపరహితుడు, పాపములోంచి పరిశుద్ధుడు పుట్టాలి. పాపంలోంచి పరిశుద్ధుడు ఎలా పుడతాడు? అది పుట్టిన ఎంత మేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాడు పాప సహితుల నుంచి పాపరహితుడు పుట్టడం ఎంత మేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగున ఎవడును పుట్టనేరడు. పుడతాడా అండి? పాప నుంచి వచ్చినాడు పాపి అవుతాడు తప్ప పరిశుద్ధుడు ఎలా అవుతాడు? నీతిమంతుడు ఎలా అవుతాడు? అవలేడు. అందుకనే పాపి సహితులోంచి పాపి రహితుడు పుట్టాట ఎంత మేలు అని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత పుట్టాడా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాడు, పాపరహితుడు. ఏ పాపం ఎరగనటువంటి పరిశుద్ధుడు, నిష్కల్మకుడు, నిందారహితుడు, పాపంలో చేరనటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అందరి పాపాలు మోయటానికి, అందరి పాపాలు పరిహరించడానికి, ఆయన పాపిగా మారిపోవటానికి వచ్చిన పాపరహితుడు నా ప్రభు పుట్టలేదా? 17. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా. చూడండి, ఇప్పటివరకు మనం చెప్పుకున్నామే, శరీరము ఆత్మ, ప్రాణ ఆత్మ శరీరం అంటాం కదా. ఈ ప్రాణ ఆత్మ శరీరంలో శరీరానికి ఆత్మకి ఎప్పుడు పొంతన ఉండదు. ఎందుకంటే రెండు కూడా ఎప్పుడు కూడా ఎదురు బదురుగానే ఉంటాయి. రెండు గుడికి పొంతన ఉండదు. ఆత్మ చెప్తుంది, శరీరం ఒకటి చేస్తుంది. ఆత్మకి శరీరానికి సఖ్యత రాదు. దేవునికి మహిమ కలుగును గాక. శరీరముకు ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకములు కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని మీరు చేయరు. మీరు ఏం చేయాలనుకున్న వాటిని చేయలేరు. కారణం ఏంటి? శరీరము ఆత్మ సహకరించట్లేదు. అక్కడ ఒకటి దానికి ఒకటి ఉంది. ఇదిగో నీ పని చేయకూడదు అని ఆత్మ చెప్తుంది, శరీరం నువ్వు ఏదే పని చేయంటుంది.
ఒకదానికొకటి వ్యతిరేకం. శరీరము చెప్పే మాట నువ్వు వింటావా? ఆత్మ చెప్పే మాట నువ్వు వింటావా? శరీరం సహకరించదు ఆత్మ చెప్పే మాటకి. నువ్వు శరీరానుసారంగా చేసావనుకో ఆత్మ నీలో ఉండదు. నువ్వు ఆత్మానుసారంగా ఉండలేవు నీవు. ఆత్మను ఆత్మానుసారంగా చేసావనుకో శరీరం నీకు సహకరించదు. ఒకదానికొకటి పొత్తు ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుకుందాం. శరీరానుసారులు చూడండి, శరీరానుసారులు శరీర విషయమై మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనిషి ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునే ఉన్నాయి. హల్లెలూయా. చూడండి పిల్లరా, శరీరానుసార మనసు మరణం తీసుకుని వెళ్తుంది. ఆత్మానుసార మనసు జీవంలోకి తీసుకుని సమాధానం కలిగి ఉంటది. దేవునికి మహిమ కలుగును. పొంతన లేదు, పొత్తు లేదు రెండిటికి. పొంతన పొత్తు లేదండి. రెండిటికి పొంతన లేదు, పొత్తు లేదు. ఈ శరీరానుసారంగా నువ్వు జీవిస్తే నిన్ను మరణంలోకి తీసుకువెళ్ళదు శరీరం. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే నిన్ను జీవంలోకి తీసుకువెళ్తుంది. రెండోది నీకు సమాధానము కలుగజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన 7వ వచనం. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడేది కాదు. శరీరానుసారమైన మనసు ఏ మాత్రం లోబడని వాళ్ళది. ఎందుకంటే వాక్యానుసారంగా శరీరానుసారమైన మనసు లోబడదండి. వాక్యానుసారంగా లోబడదు. వాక్యానికి విరోధంగానే చేస్తుండే తప్ప వాక్యానుసారంగా ఉండదు. ఎందుకంటే కాగా శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? నువ్వు దేవుని సంబంధివా, అపవాది సంబంధివా? శరీర సంబంధి అంటే అపవాది యొక్క క్రియలు చేసే అపవాది సంబంధి. ఆత్మ సంబంధి అంటే దేవుని క్రియలు చేసే దేవుని యొక్క సంబంధిపై ఉన్నావు. నీ ఎవరు సంబంధి? దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన ఎవడైనాను చూడండి, ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదండి. ఆయన ఆత్మ ఉంటేనే వాడు నా వాడు అని చెప్తాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవడైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడో వాడే నా వాడు అని సాక్ష్యం ఇస్తాడు. చూడండి పిల్లారా, ప్రభు వచ్చారు, తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత తలుపు దగ్గర నుంచొని, ప్రభువా నేనయ్యా పలానాతనయ్యా, అయ్యా నీ నామములో నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకరాలు చేశానయ్యా, అనేక స్వస్థపరిచానయ్యా, అనేకను బ్రతికించానయ్యా, అయ్యా గొప్ప కార్యం జరిపించానయ్యా, నేనయ్యా పలానా వ్యక్తినయ్యా, తలుపు తీయండయ్యా అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు, నువ్వెవరు నా తెలియదు, వెళ్ళిపో. ఆత్మ లేకపోతే ఆయన చేర్చుకోడండి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ కలిగి ఉండాలి. చూడండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైపోయింది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంది. హల్లెలూయా. మీ శరీర విషయమై మీరు మృతి పొందారు, కానీ
ఆత్మ మీరు ఉంది కాబట్టి క్రీస్తుని యొక్క ఆత్మ మీరు జీవములో ఉన్నారు. ఆ మిమ్మల్ని జీవింపచేస్తుంది ఆత్మ, క్రీస్తుని యొక్క ఆత్మ. ఆ, కింద వచ్చిన మృతులలో నుండి మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ, మృతులలోంచి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీలో నివసిస్తున్న దేవుని ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల. చూడండి, ఈ శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే గనక నీవు చావవలసిన వాడవై ఉంటావు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను, చూసారా, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. నీవు శరీర సంబంధిగా ఉంటే నువ్వు చనిపోతావు. కానీ నువ్వు ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల నీవు జీవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా, మనమంతా కూడా ఎవరి సంబంధం అంటే దేవుని కుమారులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎలయనగా మరలా మనం భయపడడానికి మనం దాస్యపు ఆత్మను పొందలా, కానీ దత్తపుత్రాత్మను పొందుతిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టినోడనే. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ధైర్యంగా మనం ప్రార్థిస్తున్నామంటే, మనం మొరపెడుతున్నామంటే, తండ్రి అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నాం. మనం దేవుని యొక్క వారసులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన మనము పిల్లలమైతే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నారు. మనము పిల్లలమైతే, మనం పిల్లలమైతే వారసులం. ఎవరికి? మనం ఎవరికి పిల్లలమో వారికి వారసులం. ఒకటి, శరీర సంబంధమైన శరీరానికి మనం వారసులమై ఉంటే అపవాది యొక్క వారసులం. ఆత్మ సంబంధంగా మనం ఆత్మలో ఉన్నామంటే మనం దేవుని వారసులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనము దేవుని వారసులమై ఉన్నాం కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మనము దేవుని వారసులమై ఉన్నాం కాబట్టి క్రీస్తుతో పాటు ఆయనతో కూడా మనము మహిమ పొందుటకు శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులమై ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనతో మనం శ్రమ పడితే ఆయన తోటి వారసులమై ఉంటాం. అంటే ఆయనకు కలిగిన హక్కంతా కూడా మనం కూడా హక్కుదారులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన తోటి వారసుల. ఎంత కృప, ఎంత కనికరం కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? నీవు శరీర సంబంధిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, ఆత్మ సంబంధిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి వారసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేదా అపవాది యొక్క వారసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, మనం ఆలోచించాల్సిన విషయాలే. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు
నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనను రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మన పునరుజ్జన్మ స్నానము ద్వారా, పునరుజ్జన్మ అంటే పాత స్థితి, పాత స్వభావం, ఇప్పటి వరకు ఉన్న ఈ మలినమైన ఈ జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావం, నూతన జీవితం, నూతన ప్రారంభించడమే పునరుత్థాన సంబంధమైన స్నానం. దేవునికి మహిమ కలుగుగా. అలా ప్రారంభించిన మనము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తున్నాడు. తద్వారా మనలను రక్షిస్తున్నాడు. నూతన స్వభావంలో ఉన్నాం కాబట్టి పాత స్థితి, పాత జీవితం, మలినమైన జీవితం, ఈ పాపపు లోకమనంతా విడిచిపెడుతున్నాం కాబట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా, నిందారహితంగా, నిర్దోషులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం. మనము ఆయన కృప వలన, చూడండి, మనము ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను, నిత్య జీవం గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించినాడు. హల్లెలూయా. ఎక్కడ లోపం లేదు, సమృద్ధిగా, వెల్తి లేదండి, సమృద్ధిగా కుమ్మరించాడు ఆత్మని. ఆత్మలో ఉన్న మనము, ఆత్మను పొందిన మనము ఆత్మ కార్యములు జరిపిస్తూ ఆత్మకు వారసులుగా ఉంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్వాసము, ఆయన పొందుకున్న ఆ శ్వాసము పాలివారుగా మనం ఉండాలి. ఆ వారసులుగా మనం ఉండాలి. అలా కాకుండా అపవాది యొక్క క్రియలు, శరీర సంబంధమైనవి, ఈ ప్రకృతి సంబంధమైన, లోకానుసారమైన ఈ క్రియలన్నింటినీ కూడా మనం జరిపిస్తున్నామంటే మనం మరణానికి పాత్రలు అవుతాం. అపవాది శరలోకి వెళ్ళిపోతాం. భయంకరమైన ఏడుపు, పండ్ల కొరుకులు, నిప్పులు, అగ్నిగుండంలో కాలుతూ ఉంటాం. కానీ మరి అది దేవుని దగ్గరికి వెళ్తే కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటాం. ఆ ఆనంద సంతోషాలతో, ఆ సమాధానంతో నిత్యము కూడా ఆ దేవాతి దేవుణ్ణి దర్శించుకుంటూ ఆయన ఎదుటే మళ్ళీ మనం మహిమర్చిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. సర్వం విడిచి, సర్వం మరిచి ఆయన చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంటుంది. ఆయన కృపలో, ఆయన ప్రేమలో మనం వర్ధిల్లుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, నీవు ఆత్మ సంబంధిగా ఉంటావా, శరీర సంబంధిగా ఉంటావా, లోకానుసారుగా ఉంటావా, ఆత్మానుసారుగా ఉంటావా? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అది నీ ఇష్టమే. ప్రభు దేన్ని కూడా బలవంత పెట్టలేదు. నువ్వు ఖండితంగా నువ్వు ఇలాగే ఉండాలని చెప్పలేదు. నీ ఇష్టం అన్నాడు. నీ ముందు రెండు ఉంచాడు. నువ్వు దేన్ని కోరుకున్నావో, దేన్ని ఎన్నుకున్నావో అది నీ ఇష్టం. కానీ తీర్పున్నది, అది మాత్రం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. తీర్పున్నది, దాన్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? శరీరాన్ని చంపుకుంటే ఆత్మలో జీవిస్తావు, ఆత్మను చంపుకుంటే శరీరంతో నశించిపోతావు. అది నీ ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగా. శరీరముగా జన్మించినది శరీర సంబంధము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఏది నువ్వు ఎన్నుకుంటావో, ఏది ఏర్పరచుకుంటావో నీ ఇష్టం. మరి మనమంతా కూడా పండగ అడవుల్లో ఉంటున్నాం కదా, క్రిస్మస్ అడవుల్లో ఉంటున్నాం కదా. మరి అయ్యా మేమంతా క్రిస్మస్ అడవుల్లో ఉన్నాం, నువ్వేంటి ఈ మాటలు చెప్తున్నావు ఏంటంటావు? 2025 సంవత్సరాల క్రితం నా ప్రభు వచ్చి వెళ్ళారు ఈ లోకానికి. 2025 సంవత్సరాల క్రితం నా ప్రభు వచ్చి వెళ్ళారు. ఇంకను బాలుడిగానే చూస్తావా యేసుని? ఇంకను రక్షకుడిగానే చూస్తావు? ఆయన ఇంక వస్తాడు, ఆయన రక్షించాడు, ఇదిగో నీకు మారు మనసు పొందు, నువ్వు ఇంకను పాపం విడిచిపెట్టు, నువ్వు ఇంకను ఈ మల్లను విడిచిపెట్టు అని చెప్తావా? నీవు సిద్ధపడిపోవాలి. ఇంకా సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు. మరేం ప్రకటించాలి? ప్రభు నమ్ముకోండి, ప్రభు ఈ కార్యం చేస్తాడు, ప్రభు నమ్ముకోండి, ఈ అద్భుతం చేస్తాడు అని చెప్తావా? లే 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 సమయం ఇంక లేదు. వచ్చావా, సిద్ధపడ్డావా ఉంటావు, లేదా విడవబడతావు. సమయం ఇంకా లే. కాబట్టి ప్రియులారా, ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకున్నాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.